మండలం పొన్కల్ సబ్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సును గ్రామస్తులు నిలిపివేశారు. ఓవర్లోడ్ కారణంతో బస్సును ఆపామని, బస్సులో సుమారు 150 మంది కిక్కిరిసి ప్రయాణిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థులు ప్రయాణించే ఈ బస్సులో ఇంతమంది ప్రయాణికులను ఎలా తీసుకువెళ్తారని ఆగ్రహం చెందిన పొన్కల్ వాసులు ఆందోళన చేసి బస్సును నిలిపివేశారు. మేము 10 నుంచి చేస్తున్నాం. అంటే అది సమస్య కాదు అని ఎలక్షన్ కోడ్ తర్వాత కాల్ చేయించలేదు మేడం. మీరే ఎలక్షన్ కోడ్ తర్వాత వేస్తామని చెప్పింది మేడం. మీరు ఎక్కడ పోతాం సార్? ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే ఇంతకు ముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అయితే కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగకముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని మేము పొన్కల్ ప్రజల తరఫున ఇక్కడ, ఎందుకంటే కమల్కోట్, ఆదర్శ్ నగర్, టెంబూర్ని, పోతారం, అనంతపేట్, కమల్కోట్, బట్టల్ ఖానాపూర్, న్యూ సాంగి వరకు హైవే లేదు. ఈ మధ్య రూట్లలో కంపల్సరీ స్టూడెంట్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కనుక ఏదైనా భారీ ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి ఇక్కడ సర్వీసులు పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా డిఎం గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటే మేము పని ఒత్తిడి వల్ల మర్చిపోయినవచ్చు, మీరేం గుర్తు చేయలేరంటుండ్రు. మేము చాలాసార్లు వీడీస్ తరఫున కూడా వారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు సరిగా స్పందించలేరు. రూట్లు బస్సులు తక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా ఒక వారం రోజుల్లో లేదంటే 3-4 రోజులలో వేరే బస్సు వేస్తానంటుండ్రు. దీనిపైన పై అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడికి సర్వీసులు ఏర్పాటు చేస్తారని ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే